అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బాలక్ సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి, రాజకీయాల్లో వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని కొడతానంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, చాలా సంచలనాలు రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఏదైతే కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, సీఎంని కానివ్వండి ఏదైతే దుర్భాషలాడారో దాని మీద అయితే కాంగ్రెస్ నాయకులు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అయితే చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, నిన్న బాలక్ సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మీరైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఎలా తీసుకుంటున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? చూడండి అమ్మా, వీళ్ళు రక్తానికి అలవాటు పడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజల రక్తాన్ని తాగడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. బాలక సుమన్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ తిరిగిండు, ఏం చేసిండు అనేది ప్రజలు మర్చిపోలే. ఇలా 100 కోట్లకు ఏ విధంగా ఎదిగిండో. ఇప్పుడు తెలంగాణ అమరవీరుల రక్తాలు వాళ్ళ శవాల మీద పేలాలు ఏరక తిని ఇలా వీళ్ళందరూ 1000 కోట్లు సంపాదించుకున్నారు. అంటే వీళ్ళందరికంటే కూడా మోస్ట్ డేంజరస్. వీళ్ళకి ఏమవుతున్నదంటే వీళ్ళ బండారాలు అన్నీ బయటికి వెళ్తున్నాయి, చేసిన దొంగతనాలు. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు 12 నెలలు 13 నెలల పిల్లలు ఉండగా కూడా రాత్రి వాళ్ళని పిలిపించుకొని థంబ్ ఇంప్రెషన్ పెట్టించి ల్యాండ్లు కబ్జాలు చేసిన సందర్భాలు ఇవన్నీ బయటికి వెళ్తున్నాయి. వీళ్ళందరికీ జైళ్ళలో పోయే యోగం ఉన్నది వీళ్ళకు. వీటిని తప్పించుకోవటానికి స్కీమ్స్ కంప్లీట్ అవుతలేవు. లేదా చెప్పేంద్ర ఎదవ నువ్వు నీ చెప్పు తీసుకొని కొడతా నువ్వు అనుకుంటున్నావు. చెప్పు తీసుకోవటం మర్యాదని గౌరవ మర్యాద తెలియదా ముఖ్యమంత్రికి? మీరు బాగా మాట్లాడతారు కదా ముఖ్యమంత్రి గారిని. ఇదివరకు కేసీఆర్ గారిని ఒక మాట అంటేనే చాలా ఇది పొడుచుకొచ్చేది కదా. చెప్పు తీసి చూపిస్తాను, నీదేం సంస్కృతి, నువ్వు ఏం చదువుకున్నావు, ఏ యూనివర్సిటీ నీకు అసలు ఎవరికి సర్టిఫికేట్ ఇచ్చినాడు వాడు. ఇట్లాంటి లఫ్ట్ నాకు కూడా అల్లీబాబా 42 దొంగల ముఠా ముఠా తయారయ్యి పొద్దుగా అయితే వాడిని కాలు పట్టుకొని తిరుగుకుంటా వాడిని జోక్కుంటా తిరుగుతారు. వీళ్ళు మాట్లాడేటోళ్ళు అయిపోయినారు. ప్రజలకి వెళ్ళండి, మీ సంగతులు చెప్తారు 4 రోజులు పోతే. అసలు రాజకీయాలంటే సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి అంటే అవధులు దాటేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి సార్? అసలు ఏమున్నదమ్మా అలా? రాజకీయాల కంటే దిగజారిండ్రు, డబ్బుకు అలవాటు పడిపోయినరు. రాత్రి ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన దానికి వచ్చిండ్రు. కోట్ల రూపాయలు దేనికి, ఎందుకు, ఎట్లా, ఏది అదుపు లేకుండా ఆంబోత్కోడలు రోడ్డు మీద పడ్డారు వీళ్ళు. దానికి అలవాటు పడిపోయి అధికారం పోగానే 60 రోజులకే జీర్ణించుకోలేకుండా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎట్లాగా పార్టీ ఉండదు, వీళ్ళు వచ్చేది లేదు, ఉండేది లేదు, పోయేది లేదు. దీనికి అంత కారణం వాళ్ళ అధికారం కోల్పోవడం అంటారా? 100% తెలుస్తలేదా? మేము ఇచ్చిన 100 రోజులకే ఆగలేకపోతున్నారు. 60 రోజులు కంప్లీట్ కాలేదు, 30 రోజులు కంప్లీట్ కాలేకముందుకే మొదలుపెట్టిన వీళ్ళు. ఎందుకంటే ఈ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇరిగేషన్ కానీ, భూ కబ్జాలు కానీ, ప్రతి దాంట్లో దోపరికం. ఇలా తెలంగాణ ఖతం చేయడానికి కారణం వీళ్ళు. ద్రోహులు అంటే తెలంగాణ ద్రోహులు అంటే ఆంధ్ర వాళ్ళు కాదు. మొట్టమొదట వీళ్ళ కుటుంబం, వీళ్ళ అనుచరులు వీళ్ళు దోసుకోపోయి ఇవాళ తెలంగాణ ఎక్కనో ఆయనతో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఆ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ మనం అభివృద్ధి చెంది చేసినాం కాబట్టి ఆయనతో రెవెన్యూ ఇంత వస్తుంది కాబట్టి మనం బతికి బయటపడుతున్నాం. లేకపోతే కథమైపోయింది. ఇవాళ ఎయిర్పోర్ట్ మేమే అంటారు, అవుటర్ రింగ్ రోడ్ అన్నీ మేం చేసినాయి, మా హయాంలో మేం చేసినాయి. ఇవన్నీ వీళ్ళు చేసింది ఏంటో ఒకటి చూపించమని మేము 100 చెప్తాం మేము చేసినాయి, వాళ్ళు 2 చెప్పమని చూద్దాం, చెప్పుకోలేరు. కాబట్టి వాటిని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీయో ఎలక్షన్లు రాగానే అయితే పాకిస్తాన్ అంటది, లేకపోతే కాశ్మీర్ అంటది, లేకపోతే రాముడు అంటారు. రాముడు అంటే ఏమున్నది? రాముడు మాకు లేడా? మేము మెడల్ని వేసుకొని తిరుగుతాం. వాళ్ళకంటే ఎక్కువ భక్తులం. ఎవరి కులం, ఎవరి మతం, ఎవరి వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది. దాన్ని ఇది ఉండాలి, పూజించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏమి చేసినవి లేవు. ఇలా బీజేపీ బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, రైల్వే కానీ వీటన్నిటిని నిర్వీర్యం చేసి పారేశారు. మా హాయంలో మేము వీటిని అభివృద్ధి చేసి లాభాల బాటలు తీసుకొచ్చిన వాటి వీళ్ళు నష్టాల బాటలు నెట్టేసి ప్రైవేట్ ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు. ఇలా బిఎస్ఎన్ఎల్ చూడండి, సమ్మక్క సారక్క జాతర కాడికి పోతే అదొకటే ఫోన్ పనిచేస్తుంది. దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉన్నది, వాటిని బొండిగా బిసికేసిండ్రు. ఇలాంటి చెప్పుకోవటానికి వాళ్ళకు మంచి చేసినవి చెప్పుకోవటానికి ఏమీ లేవు. కాంగ్రెస్ హయాంలో 5 ఏళ్లకు ఇట్లాంటి ఒకటి తయారు చేసి పెట్టిన ఒక ఎసెట్స్ చిరస్థాయిగా. వాళ్ళు ఏం లేవు కాబట్టి ఏం చేస్తారు, ఇట్లాంటివి చెప్పుకుంటే వాళ్ళు పోతుంటారు. వీడేం చేస్తాడు, ఎలక్షన్ రాగానే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇదో దుకాణం పెడతాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పుకోవడానికి లేవు.
నిజంగా మీరు ధైర్యవంతులైతే, మీరు నిజంగా పొలిటీషియన్స్ అయితే, మనుషులైతే మేము చేసిన అభివృద్ధి గిది అని మేము చెప్పుకోండి. మేము చెప్పుకుంటాం, 100 చెప్తాం అవి చెప్పమంటే. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, 10 రకాల సరుకులు రేషన్ షాప్లో ఎలక్షన్ల ముందు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. మేము చెప్పుకున్నాం ఇవి. మీరేం చెప్తారా? 2 దళిత బంధు అంటారు, 2 ఆ బంధు అంటారు, 2 మందు బంధు అంటారు. ఈ 2 ఇవాళ స్కీమ్ రేపు ఉండదు. మా చిరస్థాయి ఉంటాయి. మేము 15 ఏళ్ల కింద పెట్టిన ఆరోగ్యశ్రీ నేటికి వర్తిస్తుంది. ఇవాళ సామాన్యుడు బతకగలుగుతున్నాడు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఇచ్చినాం మేము. మీరేమి ఇచ్చారు? ఏదైనా ఒరుకుంటా ఇట్లాంటి దగులుబాది వేషాలు వేసుకుంటా దొంగల ముఠాలు తయారై తిరుగుతున్నారు దోసుక తిని. అంటే అటు ప్రతిపక్షాలు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కాదు, ముందు మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చండి, 6 గ్యారంటీలు అంటున్నారు. దాని మీద మీ స్పందన? వాళ్ళకు మరి కళ్ళల్లో ఏం ఇది చేసుకున్నారో తెలియదు, కానీ ఆల్రెడీ 2 ఇంప్లిమెంటేషన్లు ఉన్నాయి. మహిళలు తిరుగుతున్నారు. మీరు తిరగాలి. మీరు ఎప్పుడు బస్ ఎక్కినరా? మరి ఇక వాళ్ళకి ఇంకేం అర్థం కావాలి? రేపటికెళ్ళి క్లియర్గా చెప్పినాం. రేపటికెళ్ళి ఏమున్నాయి? 500 రూపాయలకు సిలిండర్ కూడా మేము పెట్టిన క్యాబినెట్ నిన్ననే ఆమోదం పొందింది కదా. మరి ఇంకేం కావాలంట వీళ్ళకు? 100 రోజులు అని చెప్పినాం. 100 రోజులు 60 రోజులకే ఓ మొత్తుకుంటారు. దేనికి గాబరైతారంటే ప్రజలలో స్పందన ఉన్నది. ఇవాటి వరకు ఈ 60 రోజులలో బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాం కాబట్టి ఎక్కడ కరెక్షన్ లేదు. ప్రశాంతంగా బతుకుతారు. కబ్జాలు లేవు, ఏవి లేవు. మంచిగా ప్రశాంతంగా ఉంటారు. జీర్ణించుకోలేకపోతాను. ఏం చేయాలో రౌతులు వేయాలి 4. అదే పని మీద ఉన్నారు ఇప్పుడు. లాస్ట్ అండ్ ఫైనల్గా బీఆర్ఎస్ నాయకులకు కానివ్వండి, బాలక సుమన్కి కానివ్వండి, ఏం చెప్దాం అనుకున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా? సుమన్ గారికి ఒకటే చెప్పేది, చదువుకున్నావు, గతంలో కూడా ఒక ఛానల్లో కూర్చున్నప్పుడు ఒకరి మీద దాడి చేసినావు. ఇట్లాంటి సంస్కృతి బంద్ చేసుకోండి. మనము ఎదుటి వారిని సంస్కరించడం నేర్చుకుంటే నిన్ను ఇంకోళ్ళు సంస్కరిస్తారు. ఈ చెప్పు తీసుకొని చూపిస్తే టీవీలలో 4 దిక్కులలో అవుపడతా అని అత్యుత్సాహానికి పోయి ఆ చెప్పు తీసుకొని కొడితే, నువ్వు ఇలా చెప్పు చూపిస్తే రేపు ఇంకోటి చెప్పు తీసుకొని కొడతాడు. అంటే దీన్ని పెంచుకుంటూ పోదామా? ఈ సంస్కృతిని చెప్పండి. మరి చెప్పు, మీరు పెంచుకుంటూ పోదామంటే రేపటికెళ్ళే స్టార్ట్ చేస్తాం. మాది ఆ సంస్కృతి కాదు. మేము ఎదుటి ప్రతిపక్షమైనా ఎవరైనా ఓపెన్గా నమస్కారం అని చెప్పి పెట్టుకొని సంస్కరించుకుంటే ఒకరికొకరు రాజకీయాలు వచ్చినప్పుడు కొట్టుకుంటాం, రాజకీయాలు మాట్లాడుకుంటాం, చేసుకుంటాం. అయిపోయిన తర్వాత అభివృద్ధి గురించి మీకు చేతనైతే 2 సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మంచిగా ఉంటే, నచ్చకపోతే వదిలేస్తాం. అంతేగాని ఈ చెప్పులు గిప్పులు అదే ఇంకా గుండాయిజం, అదే రౌడీయిజం అంటే మొద్దుకేస్తారు. వింటున్నారు కదా, బాలక సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే అటు కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఈ కార్యకర్తల కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి విమర్శలు హద్దులు దాటి మితిమీరిపోతున్నాయి. దీని మీద తీవ్ర స్థాయిలో ఉంటుంది కార్యాచరణ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు మాటలు తగ్గించుకొని అభివృద్ధికి సంబంధించి ఏమైనా సలహాలు ఇస్తే చెప్పగలుగుతాం, అన్ని సూచి పాటిస్తాం. కానీ మమ్మల్ని ఇలా ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటే మాత్రం మేము కూడా ఊరుకునేది లేదంటూ ఘాటుగా స్పందించడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.